అంబరాన్నంటిన జననేత దుద్దిళ్ల జన్మదినోత్సవ సంబరాలు. మంతనిలో రక్తదానం, కేక్ కటింగ్. కాల్వ శ్రీరాంపూర్లో ఘనంగా సంబరాలు. పెద్దపల్లిలో కొనసాగిన జన్మదిన వేడుకలు. ఊరు వాడ తెలంగాణ వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబుకు జన్మదినోత్సవ జేజేలు. శ్రీధర్ బాబు అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించిన భక్తులు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను గురువారం మంతని టౌన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంతని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుగల ప్రవీణ్ ఆధ్వర్యంలో యువకులు భారీగా చేరుకొని ప్రధాన చౌరస్తాలో బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలను అంబరాలంటిన సంబరాలుగా చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 30 మంది యువకులు రక్తదానం చేయడం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ముందుచూపు కలిగిన గొప్ప నాయకుడు శ్రీధర్ బాబు అని, తన తండ్రి గారైన మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన వారసుడిగా ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆశీస్సులతో మంతని ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ నిస్వార్థంతో ప్రజలకు నిరంతరం సేవ చేసే మంచి మనసున్న నాయకుడని పేర్కొన్నారు. నిస్వార్థపరుడు, వివాదాలకు అసమాన దూరం, నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడుతూ ప్రజల సంక్షేమం ఆయన లక్ష్యంగా ఎన్నో మరింత పదవులు ఆస్వాదించాలంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని పండ్లు, మిఠాయిలు కట్ చేసిన కేకులను పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, విజయన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, లాంగ్ లివ్ శ్రీధర్ బాబు, లాంగ్ లివ్ శ్రీధర్ బాబు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, విజయన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, విజయన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు లాంగ్ లివ్. షుగరా అయ్యా అయ్యా ఎట్లా వస్తా తెలుసా? కేవు కేక రావాలి, సదరా వరకు టైం అయిపోతుంది. అలా ఇటు చూడవు. కాల్వ శ్రీరాంపూర్ మండలం లోపల రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వీటికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలుపుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని స్వీట్లు వంచి కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈరోజు శ్రీధర్ బాబు గారు అంటే పేన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అనేక సేవలు రాష్ట్రానికి అందించారు. ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా శ్రీధర్ బాబు గారు అనేక సేవలు అందిస్తున్నారు. రాష్ట్రానికే మంత్రివర్యులు ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే సేవలు ఇట్లనే కొనసాగించాలని వారి అడుగుజాడలో మనం అందరూ కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నడవాలని కోరుతూ, శ్రీధర్ బాబు గారికి కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైషాలు ఇవ్వాలని కోరుతూ మరొకసారి శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జనహృదయ నేత, మంతని ప్రజల మనసు దోచుకొని 5 సార్లు శాసనసభ్యుగా ఎన్నికైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా ఘనంగా జన్మదినోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇది రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి, అంతేకాకుండా దిశ నిర్దేశించే ఒక శక్తివంతమైన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే వారి తండ్రి కాడి నుండి ఇప్పటి వరకు గత 50 సంవత్సరాలుగా
నిరంతరం ప్రజాసేవలో కొనసాగుతూ ప్రజల మనిషిగా మెప్పు పొంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని ఈ ప్రాంతానికి మంతని ప్రాంతానికి పెద్దపల్లి జిల్లాకు వన్నె తెచ్చిన వ్యక్తి. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఒక మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి ఈరోజు అమలుపరిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబు గారు. వారు బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల వారికి కూడా సేవలు అందిస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు రాబోయే రోజుల్లో కూడా వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని అత్యున్నతమైన శక్తివంతమైన పదవిలో వారు అధిరోహించి ఈ రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కరుణ ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉంచాలని తెలియజేస్తూ వారికి మరోసారి మండల ప్రజల పక్షాన మండల కాంగ్రెస్ ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దిక్సూచి ప్రీతం నాయకులు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రిని నియోజకవర్గ కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేయడం జరుగుతూ ఉంది. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎవరికి ఆపదర్శినా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకు అండదండగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉంది. మా మహనీయుని శ్రీపతిరావు గారి ఆశయ సాధన కోసం వారు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తూ ఉన్నారు. శ్రీపతిరావు గారి ఆశయ సాధన కోసం శ్రీధర్ బాబు గారి అడుగుజాడలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం యువజన కాంగ్రెస్ కృషి చేసిందని తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి వారు నిన్ను నూరేళ్లు వర్ధిల్లాలని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇది కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు. లో ఉద్దిల్ల శ్రీధర్ బాబు గారి కోల అనిల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఉంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దపల్లి శాసనం మరి వారి ఆదేశాల మేరకు ఘనంగా జరిగింది. కోసం మరి మంత్రి నియోజకవర్గ రాష్ట్ర బాధ్యతలన్నీ భూసినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి కోరుకుంటూ ప్రజల కోసం పెద్దపల్లిలో ముందుకు తీసుకెళ్లడానికి రాబోయే రోజుల్లో పెద్ద మార్చడానికి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరి ఈ రోజు ఇక్కడికి
పెద్దపల్లి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి విద్యాన ఆదేశాల మేరకు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి శ్రీధర్ బాబు గారు ఇంకెన్నో పదవులు అధిరోహించాలని, మాలాంటి కార్యకర్తలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తూ శ్రీధర్ బాబుకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.